కర్మయోగం అవ్వాలంటే గురుగారు అది కూడా ఒక శాస్త్రం, జ్ఞానమే. మన కర్మయోగం అని గీతలో కూడా చాప్టర్ ఉంది, దాంట్లో అన్నీ తెలుస్తాయి. కర్మ అంటే అది జ్ఞానం, ఇదే అన్నమాట. జ్ఞానానికి సంబంధించింది. అంటే సృష్టి విధానము, భగవంతుడు, జీవుడు, ఇంతవరకు మీకు చెప్పాను. అన్నీ తెలుసుకుంటే అవన్నీ తెలుసుకుంటేనే ఫస్ట్ మనం ఎవరము అని తెలుస్తుంది. ఇంకా మనం ఏం చేయాలి, ఎవరమని తెలుసుకోవడంలోనే మనం భగవంతుడి అర్థమైపోతుంది. అదే రాసి, ఎందుకంటే ఆ జ్ఞానం మనం తెలుసుకోలేకపోతున్నా కానీ ఆ ఎవరని తెలుసుకోవడంలో నువ్వు పరమాత్మ స్వరూపము, దైవ మానుష రూపం అన్నాం చేసావా, ఆడే తెలిసిపోతుంది దైవం అని. రమణ మహర్షి కూడా నువ్వెవరు నిన్ను నువ్వు తెలుసుకో. ఆ తెలుసుకోవడం మనం తెలుసుకోవడం లేదు. అది తెలుసుకుంటే ఇంకా వీటిని చాలా స్వల్పం అన్నమాట, అల్పమైనటివి. దాని జోలు కూడా మనం కర్మ నుంచి ఆలోచించాం, అట్లా జీవితమే మారిపోతుంది అనమాట. అందుకే జ్ఞానమే ప్రధానం. అందుకే జ్ఞానదేవాతు కైవల్యం అని చెప్పబడింది. జ్ఞానమే అదే మోక్షం. జ్ఞాననాం జ్ఞానముత్తమం, అన్నిట్లో ఉత్తమైంది జ్ఞానమే. జ్ఞానం, జ్ఞేయం, ధ్యేయం. ఆ జ్ఞేయం అనేది మన జ్ఞానం ద్వారా వస్తుంది. కర్మయోగం అంటే కర్మయోగ జ్ఞానం ద్వారా మనకు లభిస్తుంది. అది కూడా శాస్త్రము, దానికి గురువులు, దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వేదాల నుంచి మూలము. అది కూడా ఒక యోగ సాధనే. దాని క్రియా విధానము, కూర్చుండేది, చేసేది, మన ప్రాణాయామం, ఆసనాలు వేసుకునేది ఉండదు. అంత జ్ఞానసహితమైంది అనమాట. కొన్ని జ్ఞానసహితంగా ఉంటాయి. యోగం పక్కన పేరున్నా అది జ్ఞానసహితమైనవి. జ్ఞానం కూడా యోగమే. ఇప్పుడు భగవద్గీతలో చూడండి, మన 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయాన్ని యోగం 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 అని ఉంటుంది. విషాదం కూడా యోగమే. మరి విషాదం ఎట్లా చేయాలంటే మనం చెప్పలేదు చూసా. అట్లాగే ఈ కర్మ అనేది కూడా ఒక యోగమే. అంటే కర్మను నిర్వహించడంలో మనం సంపాదించేటువంటి జ్ఞానం, దాంట్లో మనం సంపాదించేటువంటి నైపుణ్యత, చాకచక్యం, జ్ఞానం, అది యోగం. ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటాము, అందులో చేసేది ఉండదు, అంత జ్ఞానార్జన. అది పుస్తకాలను చదువు, గురువుల దగ్గర వెళ్ళు, సత్సంగం చేయి, సద్గురువుల దగ్గరికి వెళ్ళు, సత్పఠనము చేయి, సత్ప్రవర్తన, సద్భాషణము, అవన్నీ మనకు ఆత్మజ్ఞానంలోకి వస్తాయి. అక్కడ కూడా చేసేదే ఉండదు, అర్జననే, జ్ఞానార్జనయే, సత్యాన్వేషణే. కాబట్టి కొన్ని యోగం అని పేరున్న క్రియా విధానం చేసేది ఉండదు. భౌతికంగా, శారీరకంగా, శరీరంగాలతో చేసేది ఉండదు. భౌతిక క్రియ ఉండదు అనమాట. కార్యరంగాలకు సంబంధించిన ఉండదు. అంత మైండ్, మనసు, జ్ఞానానికి సంబంధించి ఉండదు. కాబట్టి అయినా అది కూడా యోగమే. విషాదం కూడా యోగమే. విశ్వరూప దర్శనం కూడా యోగమే. అందుకే ఒక్కొక్క చాప్టర్గా ఒక పేరు పెట్టాడు గీతలో. అన్ని యోగాలే అవన్నీ. యోగం అంటే ఐక్యాన్ని, పరమాత్మ కలవడానికి ఉపయోగపడేటువంటి సాధన ఏదైనా సరే, యుక్తి ఉపాయం ఏదైనా సరే, అవన్నీ కూడా యోగం కిందికి వస్తాయి. యోగం అంటే కలయిక. దైవం అని కూడా పేరు. యోగం అంటే దైవం, దైవశబ్దం అనమాట. కానీ దైవాన్ని పొందడానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక యుక్తి ఉపాయాలు ఏమన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనకు యోగం కిందికి వస్తాయి. యోగం అనేది ఒక వారధి, అది ఒక పెద్ద సాధన, ఒక వారధి అనమాట, ఒక బ్రిడ్జి. దాని మీద ప్రయాణం చేసుకుంటూ పోవాలి. ఎలా పోవాలి, బ్రిడ్జ్ ఎలా ఎక్కాలి, నిచ్చెన ఎలా ఎక్కాలి, అది ఒకటి ఒక విద్య. కాబట్టి విషాదం కూడా యోగమే, జ్ఞానం కూడా యోగమే. లయ, ఇంతవరకు మనం అనుకున్నాం, అన్నీ లయమైపోతాయి మరణ సమయంలో. మనస్సు, ఆత్మ, కుండలిని, సహస్రారం, జీవబ్రహ్మ, రాజయోగం, చక్రాలు కలిసిపోవడం, చివరికి శరీరం అంతమైపోయే లోపల శరీరం నుండి అన్నీ లయమైపోతాయి. ఆ లయమే యోగం. దాన్ని మనం లయయోగం అంటాం. లయయోగం అనే ఒకటి ఉంది. మత్స్యేంద్ర మహర్షి అటువంటి గొప్ప గొప్పలు చేశారు అది. కాబట్టి ఈ యొక్క తత్వాలు భగవంతుని తత్వాల్లో లయమైపోవడమే. 90 తత్వాలు ఎలా వచ్చాయి, ఉదాహరణ తర్వాత అన్ని ఒక క్రమ పద్ధతిలో వచ్చాయి. ఇవన్నీ మళ్ళీ వెనక నుంచి ఉదాహరణలో కలుసుకొని అన్ని జీవులు కలిసిపోతాయి. ఆ యొక్క క్రమాన్ని మనం తెలుసుకొని వాటిని సాధించి వాటిలో లయమైపోవడమే. మనసాత్మలో లయమైపోవడమే. ప్రాణంలో లయమైపోవడమే. అంటే మనలో ఉండేది సూక్ష్మ ప్రాణం, అనంత ప్రాణాన్ని ఇది ఉంది. పరమాత్మ ప్రాణస్వరూపం. మనలో ఉండే సూక్ష్మ ప్రాణం దాంట్లో కలిసిపోవాలి. చూసా, మనసులో కలిసిపోవాలి. పంచభూతాలు కలిసిపోవాలి. ప్రాణంలో కలిసిపోవాలి. అన్ని ఒకదానికి లయమైపోతాయి. ఇప్పుడు శరీరం బట్టి స్కెలిటన్ ఉంటుంది అనమాట. ఇంకేముండదు, ఎముకలు, కండరాలు ఉంటాయి. దానికి చైతన్యం కూడా ఉండదు. అప్పుడు మనం పీనుగ శరీరం అంటాం. కాబట్టి ఈ తత్వాలు శరీరంలో ఉన్నంత వరకు వాటిలో మనిషి ఐక్యం అయిపోవాలి. దేనితోనైనా చేయొచ్చు, ఏ సాధన చేయొచ్చు. మనసును లయం చేయి, చిత్తాన్ని లయం చేయి. చిత్తవృత్తి నిరోధం అన్నాడు కదా మన పతాంజలి. చిత్తాన్నైనా లయం చేసుకో, బుద్ధినైనా లయం చేసుకో, కుండలినైనా లయం చేసుకో, జీవాత్మనైనా లయం చేసుకో, ప్రాణాన్ని లయం చేసుకో,
దాన్ని ప్రాణోపాసన అంటాం. చాలా మంది అది చేయరు, అన్ని యోగాలు చేస్తారు కానీ దానికి ప్రాణయోగం అని లేదు, దాన్ని ప్రాణోపాసన అంటాం. ప్రాణాన్ని ఉపాసించాలి, ప్రాణాన్ని ఉపాసించాడు అంటే మనలో సూక్ష్మ ప్రాణం. సూర్యోపాసన లాగా అది కూడా ఒక ఉపాసన అన్నమాట. అది కూడా ఉపాసన అంటే ధ్యానము, సాధన, ఒక దైవ కార్యం అన్నమాట, సత్కర్మ అంటాం అన్నమాట. కాబట్టి ఎన్ని ఉదాహరణ ఒకటి లైవ్ అయిపోవాల్సిందే. అంటే పరమాత్ముడు ప్రాణస్వరూపుడు, ఆయన నుంచి వచ్చిందే మనలో ఉండేటువంటి ప్రాణం, సూక్ష్మ ప్రాణం అంటే అంతే ఉంటుంది మన దగ్గర. ఈ ప్రాణం ఆ ప్రాణంలో కలిసిపోవాలి, దాన్ని మనం ప్రాణోపాసన అంటాం. ఆ ప్రాణోపాసన కూడా చేయొచ్చు. మనం ఏదో అలా కలయిక అని ఏదో ఒకదాంతో అనుకుంటున్నాం. ఏ తత్వం పైన సాధకుడు సాధన చేసుకోవచ్చు. కలయిక ఏం లేదు, లైవ్ అయిపోవడమే. నీ ఐడెంటిటీ శరీర సంబంధం కాకుండా చేసుకోవాలి. పరమాత్మను కలిపేయాలి. మనసుతో చేసుకో, బుద్ధితో చేసుకో, అహంకారంతో చేసుకో, కుండలితో చేసుకో, చూడండి క్రియలు చూడండి, ప్రాణంతో చేసుకో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చేసుకోండి. చూసారా, శ్వాస కాన్సన్ట్రేషన్ అంటే ఆలోచన మననము, దాంతో అయినా చేసుకోండి. సరే, జీవ బ్రహ్మైక్య రాజయోగం, జీవుని పరమాత్మ కలపండి. లయం దేనైనా లయం చేయండి, అవన్నీ దైవ సాధనే, అవన్నీ యోగమే. ఒట్టి ధ్యానము లేకపోతే ఆసనాలు, ఇంకొక యోగం, ఈ యోగం పేర్లే లేవు. సూక్ష్మతత్వాలు శరీరంలో ఏవన్నీ ఉన్నాయో 96 తత్వాలు ఉన్నాయి, అవన్నీ దైవం యొక్క అంశలే. అంటే ఆత్మనే అనేక రూపాలలో అనేక పేర్లతో శరీరంలో పనిచేస్తూ శరీరాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఏ తత్వం పైన కూడా కలిసిపోవచ్చు అన్నమాట. దాన్ని లయయోగం అంట. ఈ మధ్యకాలంలో ఏదో ఒక వ్యక్తి చనిపోతే గీత ప్లే చేస్తారు, పాటలు, భగవద్గీత. దాంట్లో కర్మల గురించి 2-3 వాక్యాలు, శ్లోకాలు ఉంటాయి. చనిపోయేటప్పుడు పెట్టేదా గీత అనే కాడికి వచ్చింది. ఇప్పుడు గీతలో ఏం సారాంశం ఉంది అనే విషయం ఆలోచించడం. ఇదే చనిపోయేటప్పుడు పాడే పాట గీత అనే కాడికి వచ్చింది. ఇప్పుడు అసలు భగవద్గీత దగ్గరికి వచ్చారు కదా. ఇప్పుడు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న భగవద్గీత ఎన్ని రకాల మార్పులకు గురై ఉంటుంది గురుగారు? ఒరిజినల్ శ్లోకాల్లో మాత్రము అసలు ఒరిజినల్గా అన్ని శ్లోకాలు లేవని చెప్పేది. ఇప్పుడు గీతలు ఉన్నాయి 701, 701 శ్లోకాలు ఉన్నాయి. అన్ని శ్లోకాలు ఒరిజినల్ లేవని, అవన్నీ 60-70లో ఒక్కొక్క విధంగా ఒపీనియన్ చెప్తున్నారు. అవే ఉండే, మిగతాన్ని కల్పించినారు, కూర్పు చేశారని. అంతేకాకుండా ఈ గీత ఎప్పుడు చెప్పాడు కృష్ణుడు? యుద్ధ సమయంలో చెప్పాడు. యుద్ధ సమయంలో ఎప్పుడు చెప్పాడు? అందరు రెడీగా అయినారు, సిబ్బంది అంతా, వారియర్స్, యుద్ధం చేసే వాళ్ళు అందరు రెడీగా ఉన్నారు. ఇంకా గంట మోగిస్తూనే యుద్ధం మొదలవుతుంది. ఆ సమయాన్ని తీసుకొని కృష్ణుడు గీతను అర్జునుడికి చెప్పాడు. పీరియడ్ కూడా తక్కువ టైం పీరియడ్. ఇన్ని చెప్పగలుగుతాడా? ఇది సాధ్యమా? ఏ విద్య ఉంటుంది, ఏ జ్ఞానం ఉంటుంది? చూసారా, అది ఒకటి. కానీ ఒరిజినల్గా చెప్పేది అన్ని శ్లోకాలు లేవు, ఇవన్నీ కల్పితాలే. తర్వాత గీతలో ఉండేటువంటి శ్లోకాలు, చాలా శ్లోకాలు అన్నీ మనకు వేరే గ్రంథాల్లో ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, యోగ వాసిష్ఠుల్లో ఉన్నాయి. దీనికి దగ్గరగా ఉన్న వాటిని తీసుకొచ్చి పొందుపరిచాడు. కాబట్టి ఈ యొక్క ఉపనిషత్తులు ఉన్నట్టు కానివ్వండి, వేదాలు ఉన్నట్టు కానివ్వండి, తర్వాత బ్రహ్మసూత్రాలు, ఈ గ్రంథాలు చదివే వాళ్ళు ఎవరు లేరు ఈ కాలంలో. అందులో కృష్ణుని ప్రత్యేకమైన పాత్ర ఉంది ద్వాపరయుగంలో. చూసారా, ఈ శ్లోకాలని, పాత గ్రంథాలు ఉండే శ్లోకాలని కృష్ణుని ద్వారా తెప్పిస్తే ద్వాపరయుగంలో దీని యొక్క ప్రాధాన్యత ద్వాపరయుగాన్ని కలియుగంలో కూడా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కృష్ణుని ద్వారా చెప్పించాలనే ఉద్దేశంతో వీళ్ళు యాడ్ చేశారని. దాని మీద అథారిటీ ఎవరు చెప్పడం లేదు, చెప్పేటువంటి అర్హత కూడా మనకు ఉండదు. అంటే శ్రీకృష్ణుడు ఆ సమయంలో బోధించిన శ్లోకాలకి తర్వాత జత చేయబడిన శ్లోకాలకి అంటే కరెక్ట్గా గమనిస్తే కనుక ఆ భేదం తెలుస్తుంది గురుగారు. మనం భేదం ఎందుకు కృష్ణుడే చెప్పాడు కదా శ్లోకాల్లో చూడండి అని పెద్దలు చెప్తున్నారు అని ఉపనిషత్తు చెప్తూ ఉంది అని ఋషులు చెప్తున్నారు అని కృష్ణుడే అంటాడు కదా. ఇది నేను చెప్పడం లేదు, దాంట్లో ఉంటే నీకు మళ్ళీ తిరిగి చెప్తున్నాను అంటాడు. ఇంకా మనకి అనుమానమే లేదు. అవి వాటిలాంటివే. చూడండి, మీరు ప్రతి శ్లోకంలో చూడండి ఎన్నికలు ఏం చెప్తారు. అన్ని పెద్దలు బోధిస్తున్నారు, అన్ని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి అని మనకు గీత చూడండి ఉపనిషత్తుల యొక్క సారాంశం అయిపోయింది అని చెప్తుంది. కర్మయోగ సిద్ధాంతం కూడా ఈ శ్లోకంలో అయిపోయింది అని కృష్ణుడు చెప్తుంటాడు మధ్యలో ఎండింగ్లో. అవే అథారిటీ. ఇంకా కానీ మన ఆలోచన, మన అనుమానం అక్కర్లేదు, అవన్నీ అక్కడి నుంచి వచ్చినట్టే. అది ప్రామాణిక గ్రంథం అయిపోయింది కదా. ఎవరు ప్రామాణికంగా చెప్పలేరు కూడా. ఎందుకు ఇది జరిగింది ద్వాపర ఎండింగ్లో. అప్పటి వాళ్ళు ఎవరు లేరు, విన్నవాళ్ళు లేరు. గీతను విన్నదంతా 2-3 విన్నారు అంతే, ఎక్కువ కూడా వినలేదు డైరెక్ట్గా. సంజయుడు విన్నాడు, అర్జునుడు,
నలుగురు ముగ్గురు వ్యాసుడు, ముగ్గురు నలుగురు విన్నారు. ఇంకా తర్వాత ఎవరికి తెలియదు. ద్వాపరగా అయిపోతే వాళ్ళు అంతరించిపోయినారు, ఎవరు లేరు, మనకు సాక్ష్యం ఏది లేదు. అప్పుడు ఇంకా గీత రాయలేదు, గ్రంథస్థం కాలేదు, తర్వాతనే గ్రంథస్థం అయింది. మరి దీని అథారిటీ ఏది, ప్రూఫ్ ఏది, ఎవరు అథారిటీగా చెప్పలేదు.